సహజ యోగ శిక్షణ కేంద్రం వారి వేసవి యోగ శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసినట్లు నిర్వాహకులు తెలిపారు. మే నెల 6వ తేదీ నుండి 23వ తేదీ వరకు ఈ శిక్షణ తరగతులు నిర్వహించినట్లు వారు తెలిపారు. వేసవి కాలంలో విద్యార్థులకు యోగా, అబాకస్, చిత్రలేఖనంపై శిక్షణ ఇచ్చినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు సభకు ప్రముఖ వ్యాపారవేత్త నూకల వెంకట వేణుగోపాలరావు, దాసరి రాజేష్, ప్రముఖ వైద్యులు డాక్టర్ పాటిబండ్ల వేణుగోపాల్ ముఖ్య అతిథిగా విచ్చేసి శిక్షణలో ప్రభుత్వం చూపిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ యోగా వలన ఆత్మ సాక్షాత్కార ధ్యాన ప్రక్రియ అలవడుతుందని అన్నారు. యోగా వల్ల మానసిక ప్రశాంతత, ఆరోగ్యవంతమైన జీవితం ఉండవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి అనంతలక్ష్మి, గ్రంథి జ్యోతి, గుర్రం శ్రీనివాస జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సహజ యోగా ధ్యాన కేంద్రం తెనాలి తరపున పిల్లలకి 17 రోజులుగా మా ధ్యాన కేంద్రంలో సమ్మర్ క్యాంపు ప్రత్యేకంగా నిర్వహించడం జరిగింది. ఈ సమ్మర్ క్యాంపులో పిల్లల కోసం మెడిటేషన్, సహజ యోగా మెడిటేషన్, అబాకస్, డ్రాయింగ్, క్రాఫ్ట్ వర్క్, అంతేకాకుండా ప్రతిరోజు కొన్ని మంచి విషయాలు పిల్లలకి నేర్పడం మేము దీంట్లో తీసుకున్నటువంటి విషయాలు. దీనికోసం మనం 17 రోజులు పైగా మనం ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే చాలామంది పిల్లలు చాలా చక్కగా వచ్చారు. ఈ మండు టెండల్లో ప్రతిరోజు సాయంకాలం 4 గంటల నుంచి 7 గంటల వరకు మేము నిర్వహిస్తే 7:30 వరకు సుమారుగా చక్కగా చాలా బాగా జరిగింది ఈ కార్యక్రమం. మనకి దీని పట్ల అర్థమైంది ఏంటంటే పిల్లలు వాళ్ళ మనసు టీవీ మీదకో, సెల్ ఫోన్ మీదకో, ఇంటర్నెట్ మీదకో వెళ్లకుండా దాన్ని అటువైపు లగ్నం కాకుండా ఉండాలంటే వాళ్ళకు ఒక ఏదైనా హ్యాబిట్ కావాలి. ఆ హ్యాబిట్ కనుక పిల్లలకి నచ్చింది కనుక ఇచ్చినట్లయితే పిల్లలు వాటి మీద సక్సెస్ అవుతారు. వాటిల్లో చాలా గొప్పగా మంచిగా బాగా డెవలప్ అవుతారు. సహజ యోగా మెడిటేషన్ చేయడం వల్ల, నేర్చుకొని చేయడం వల్ల పిల్లలలో జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, వివేకం పెరుగుతుంది, విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. చాలా మంచి పిల్లల్లాగా తయారవుతారు. ఎంత మంచి పిల్లలు